నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. ఈరోజు ఒక కొత్త విషయాన్ని తెలిపేందుకు మీ ముందుకు రావడం జరిగింది. భారతదేశంలో యాదవులు ఏ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేశారో మీకు చెప్పబోతున్నా. కాబట్టి కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ కావాలంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంట పైన నొక్కండి. ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకు రావడం జరుగుతుంది. మన దేశంలో పశుపోషణ వ్యవసాయం కలిగిన కులాలు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రధానంగా యాదవులు ప్రాచీన కాలం నుంచి పశుపోషణను వృత్తిగా చేసుకొని జీవితం కొనసాగించడం జరుగుతుంది. ఈ భారతదేశంలో అతిపెద్ద సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం. వీరు దేశంలో దాదాపు 30 కోట్ల నుంచి 40 కోట్ల మధ్యన ఉన్నట్లు మనకు తెలుస్తోంది. యాదవులు, క్షత్రియులు వీరు భారతదేశంలోని అనేక రాజ్యాలను పరిపాలించడం జరిగింది. భారతదేశ చరిత్రలో వీరికి అమోఘమైన చరిత్ర ఉన్నది. శ్రీకృష్ణుడు జన్మించిన గొప్ప కులం యాదవ్ కులం. యాదవుల ఆరాధ్య దైవంగా శ్రీకృష్ణుని యాదవులు పూజించడం జరుగుతుంది. మరి ఇటువంటి గొప్ప చరిత్ర గల కులం నుండి ఎంతోమంది యాదవ రాజకీయ నాయకులు మన దేశానికి సీఎంగా సేవలు అందించడం జరిగింది. సో వారి గురించి ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీకి మొదటి ముఖ్యమంత్రిగా బ్రహ్మప్రకాష్ చౌదరి గారు బాధ్యతలు చేపట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. కేవలం 34 ఏళ్లకే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికై అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం జరిగింది బ్రహ్మప్రకాష్ చౌదరి యాదవ్. ఈయన్ను షేరియే ఢిల్లీ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇతను ఆల్ ఇండియా ఓబీసీ ఫెడరేషన్ ద్వారా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా అప్పటికే యాదవుల కుల సంఘంగా ఉన్నటువంటి అఖిల భారత యాదవ మహాసభ ద్వారా కూడా బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలని పెద్ద పిలుపునివ్వడం జరిగింది. దాని తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి పట్టాంజే తాను పిల్లై కేరళ రాష్ట్రానికి సీఎంగా పనిచేయడం జరిగింది. ఇతనిని కేరళ రాజకీయాల్లో భీష్మాచార్యునిగా పేరు ఉంది. ఇతని తర్వాత ఒక ప్రేరణ మొదలై యాదవ్ బిడ్డ ప్రఫుల్ల చంద్రఘోష్ పశ్చిమ బెంగాల్ సీఎంగా సేవలు అందించడం జరిగింది. దీంతో యాదవుల్లో రాజకీయ చైతన్యం ప్రారంభమై వెంటనే ఉత్తరప్రదేశ్లో రామ్ నరేష్ యాదవ్ సీఎంగా ఎన్నిక కావడం జరిగింది. మొత్తంగా దేశ జనాభాలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో 3 యాదవులు ముఖ్యమంత్రిగా సేవలు అందించడం జరిగింది. అందులో రామ్ నరేష్ యాదవ్ తర్వాత ఉత్తరప్రదేశ్లో సోషలిస్టు రాజకీయాల ద్వారా ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం జరిగింది. దాదాపు ఈ కాలంలో అందరికీ తెలిసిన విషయమే. అతని తండ్రి తర్వాత అతి చిన్న వయసులో అఖిలేష్ యాదవ్ కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలు చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పీడీఏ కాన్సెప్ట్ ద్వారా 37 మంది ఎంపీలను సాధించి దేశంలోనే రెండో అతిపెద్ద పార్టీగా సమాజ్వాదీ పార్టీని ఏర్పాటు చేయడం మన కల్లారా చూసినాం. ఇక బీహార్ రాష్ట్రం విషయానికి వస్తే 4 యాదవులు బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించడం జరిగింది. మొదటి వరుసలో గౌరవ్ ప్రసాద్ రాయ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఎన్నిక కాగా ఆ తర్వాత బిందేశ్వరి ప్రసాద్ మండల్ యాదవ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం జరిగింది. బీసీ రిజర్వేషన్ల కోసం మండల్ కమిషన్ ద్వారా దేశం మొత్తం తిరిగి బీసీల బ్రతుకులు ఎంతో కొంత మెరుగుపడ్డాయంటే బీపీ మండల్ త్యాగం ఉందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే బీపీ మండల్ లేకపోతే ఇవాళ బీసీలకు 27% రిజర్వేషన్లు లేవనేది మనకు మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ చేయకపోతే బీసీ రిజర్వేషన్ లేవనేది మనకు తెలిసిన సత్యం. ఈ మండల్ కమిషన్ ద్వారానే ఈ భారతదేశంలో విద్యా ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ రావడం జరిగింది. ఉత్తర భారతదేశంలో బీపీ మండల్ని బీసీల అంబేద్కర్ అని వాళ్ళు పిలుచుకోవడం జరుగుతుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి కూడా బీపీ మండల్ ఇప్పటికి కూడా పరిచయం కాలేకపోయారు. ఇక బాధాకరమైన విషయం ఏమిటంటే బీసీ ఉద్యమాలు చేస్తున్నటువంటి చాలామంది వ్యక్తులు కూడా బీపీ మండల్ త్యాగం గురించి ఈరోజు మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి కనీసం యాదవ్ సోదరులైన ఆ బీపీ మండల్ గురించి తెలుసుకొని అతను ముఖ్యమంత్రి పదవికే త్యాగం చేసి బీసీల కోసం బీసీ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఈ బీపీ మండల్ తర్వాత మాస్ లీడర్గా ఎదిగినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. అతను దాదాపు భారతదేశం అంతా ఒక గొప్ప పేరును సంపాదించుకోవడం జరిగింది. రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే వ్యవస్థను ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. దేశంలో రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేసినటువంటి
ఏకైక నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ అని మనము గర్వంగా చెప్పవచ్చు. జనరల్గా దేశం మొత్తం మీద కూడా బీహార్ మే లాలూ, పార్లమెంట్లో లొల్లి అనే విధంగా చాలామంది పిలుచుకోవడం జరుగుతుంది. ఆయన లోక్సభలో మాట్లాడుతూ ఎన్నో జోకులు వేసుకుంటూ ప్రజల సమస్యలను తెలియజేయడంలో ఎంతోమందికి ఆదర్శంగా నిలవడం జరిగింది లాలూ ప్రసాద్ యాదవ్. లాలూ ప్రసాద్ యాదవ్ తర్వాత వాళ్ళ భార్య రబ్రీదేవి యాదవ్ కూడా ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం తేజస్వి యాదవ్ కూడా బీహార్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడం జరుగుతుంది వాళ్ళ కుమారుడు. భవిష్యత్తులో బీహార్ ముఖ్యమంత్రిగా కూడా ఒక యాదవ్ని చూసే అవకాశాలు ఉన్నాయి. అతనే ఎవరో కాదు, తేజస్వి యాదవ్. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వస్తే బాబులాల్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలు అందించడం జరిగింది. అతని తర్వాత ప్రస్తుతం మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ సీఎంగా పనిచేయడం జరుగుతుంది. ఇక మన పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య యాదవ్ కూడా ముఖ్యమంత్రిగా ముందు పనిచేయడం జరిగింది. ప్రస్తుతం కూడా అతను ముఖ్యమంత్రిగా పనిచేయడం జరుగుతుంది. ఇది దాదాపు తెలుగు ప్రజలందరికీ దాదాపు తెలుసని నేను అనుకుంటున్నా. కాబట్టి వీళ్ళందరినీ చూస్తుంటే ఒక రాష్ట్రంలో కనుక యాదవులు అధికారం చేపడితే దాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి సామర్థ్యాలు యాదవ ప్రజల దగ్గర ఉన్నాయని మనకు క్లియర్గా కనబడుతుంది. ప్రజల నుంచి కూడా వీళ్ళు ఆదరణ పొంది మళ్ళీ అధికారం చేపట్టే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినప్పటికీ కూడా 60% పైగా ఉన్నటువంటి జనాభాలో ఎక్కువ శాతం ఉన్నటువంటి యాదవులు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క యాదవ్ కూడా సీఎంగా ఎన్నిక కాకపోవడంతో మనం రాజకీయంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా యాదవులు ఆర్థికంగా బలపడుతూ రాజకీయాలను అర్థం చేసుకొని పదవులు సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది వీళ్ళ చరిత్ర ద్వారా మనకు క్లియర్గా తెలుస్తోంది. దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో యాదవులు ఏ విధంగా ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం జరిగిందో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని పార్టీల పట్ల యాదవులు కూడా ఏ విధంగా వ్యవహరించాలో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి అన్ని వాదాలను ఎత్తినేసుకొని ఆగమైపోతున్న జాతి యాదవ జాతి అని చాలామంది మేధావులు కూడా చెప్పడం జరుగుతుంది. పరుల కోసం పోయి పాడైన కులం యాదవ కులం అనేది కూడా వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. కాబట్టి పరుల కోసం కాకుండా మన కోసం కూడా, మన యాదవ జాతి కోసం కూడా ఆలోచించి దేశంలో అనేక రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా చేసినటువంటి యాదవ నాయకులను స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో యాదవులు కూడా సీఎం పీఠాన్ని దక్కించుకోవాల్సిన అవసరం ఉందని ఈ యొక్క వీడియో ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చరిత్రలను మరిన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశా. కాబట్టి మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.